నమస్తే అని బొస్కుమూరి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా పోషిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పాత్ర అయితే మాత్రం ఏం జరగట్లేదు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అసెంబ్లీలో సీట్లు లెక్క వైజ్ గా చూస్తే ఉన్నటువంటి మూడు పార్టీల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే వైసీపీ పార్టీ కంటే ఖచ్చితంగా అర్హతతో కూడుకున్నటువంటి సీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి 21. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా జనసేన పార్టీకి రావాలి, జనసేన పార్టీ పోషించడానికి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేయాలి, అసెంబ్లీకి రావాలి, చర్చించాలి. కానీ అది జరగట్లేదు కాబట్టి ఒకవేళ ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే పరిస్థితి ఏంటి అనేటువంటి విధంగా చర్చ జరుగుతోంది. ఎందుకనంటే ఇప్పుడు కూటమి పార్టీకి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాగ జరుగుతోంది అనేటువంటి విధంగా ఆయన చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాడు అనుకోండి, దాన్ని పట్టించుకోకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నాయకులు వినకపోతే అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని ఇక టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైతుంది? అసలు ఇది జరిగే పనేనా? కానీ ఊరికైతే మాత్రం సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతుంటాయి. ప్రతిపక్ష పాత్ర కానీ దిగితే అసలు టీడీపీ పార్టీ 5 నిమిషాలు కూడా నిలబడలేదు. ఎన్నైనా చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి పునాదుల మీద నిర్మించబడింది కూటమిని కోల్చడం పవన్ కళ్యాణ్ గారికి అసలు పెద్ద విషయం కాదు. కానీ అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఏమన్నా అంటే చిరంజీవి గారిని అంటే పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా వెళ్లి చంద్రబాబు నాయుడు గారికి కలిసి అంటే కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఈ రోజు ప్రభుత్వం నడుస్తుందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమికి దెబ్బ తగిలేటువంటి విధంగా ఎవరు ప్రవర్తించొద్దు అనేటువంటి విధంగా జనసేన నాయకుల్ని కట్టడి చేశారు. అసలు జనసేనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివ్గా లేదు, ఏదో నార్మల్ గా నడుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్టామినా సోషల్ మీడియాలో ఏంటో తెలుసా? బట్ నేను చెప్పాల్సిన పని లేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. పవన్ కళ్యాణ్ గారుకి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేకుండా, సోషల్ మీడియాకి సంబంధించి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా, సోషల్ మీడియాలో సొంతంగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఆయన ఒక టాస్క్ ఇస్తే ఇండియాలోనే 1, 2, 3 ప్లేసుల్లో ట్రెండ్ లోకి తీసుకెళ్ళినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు అందరికీ వింగ్లు ఉంటాయి, సోషల్ మీడియా వింగ్లు ఉంటాయి, డబ్బుల కోసం పనిచేస్తారు, డబ్బులు ఇస్తారు వాళ్ళకి. కానీ జనసేన పట్ల అది లేదు. అది తప్పితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మిగతా మీడియా కానీ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసేది కాదు. చాలా బలమైనటువంటి సోషల్ మీడియా జనసేన పార్టీకి ఉంది, అది ఇప్పుడు లేదు, చాలా కష్టంగా పనిచేయట్లేదు. ఇక కింది స్థాయి నాయకులు అంటారా, ఏం మాట్లాడితే ఏం వచ్చి సచ్చిద్దు అని చెప్పేసి వాళ్ళు అసలు మాట్లాడటం మానేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఇప్పుడు రాయపేట నగర్ మన బాలకృష్ణ గారికి సంబంధించి మాట్లాడినటువంటి విధానం ఎంత పెద్ద రచ్చంది, ఇక అంతే అట్లాగే ఉంటుంది. కాబట్టి నాయకులు మాట్లాడటానికి అంటే బాలకృష్ణ గారు స్వయంగా చిరంజీవి గారి గురించి అవమానకరంగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ అక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు, అందరూ ఆడే ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కరు కూడా బాలకృష్ణ గారిని అపోజ్ చేయలేదు. అది పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేయలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటారేమో మనకెందుకు బాబు అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడాలి వాస్తవంగా అయితే, కానీ మాట్లాడలేదు, ఎవరు సైలెంట్ అయిపోయారు. అంటే ఇది స్వార్థమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి భయమా తెలియదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం అసలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చర్చించలేదు, చంద్రబాబు నాయుడు గారు లేరు, ఆయన కలిశారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించడానికి అని చెప్పేసి చెప్పారు. కానీ అది కాదు. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్రగా తీసుకుంటే అసలు కూటమి కొద్దిగా కూడా నిలబడలేదు, వైసీపీ పార్టీకి పూర్తి బలం వస్తుంది అనేటువంటి విధంగా అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటు వైసీపీని ఇటు టీడీపీ పార్టీకి సంబంధించి కానీ చర్య తీసుకుంటే అసలు ఏమైతే కూడా తెలియనటువంటి ఒక అయమైనటువంటి పరిస్థితి. కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంలో పడుతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే 2029 ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మరి ఏమైతే చూడాలి. బట్ ఈ చర్చ అయితే జరుగుతుంది.